వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ల్యాబొరేటరీ ఎథిక్స్. సో ఒక ల్యాబ్ టెక్నీషియన్ పాటించే ఎథిక్స్ ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. 10 ఎథిక్స్ అనేటివి ఉన్నాయి మనకు ల్యాబ్ టెక్నీషియన్కి. సో అవి మనం ఫాలో అవ్వాల్సింది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పంక్చువాలిటీ అంటే మనం ఒక టైం అనేది మనకు చెప్తారు కదా, డ్యూటీ టైం. సో ఆ టైంలో మనము కరెక్ట్గా పంక్చువాలిటీ మెయింటైన్ చేసి కరెక్ట్ టైంలో రాగలగాలి. ఇంకా 15 మినిట్స్ బిఫోరే మనం పంక్చువాలిటీగా రావాలి. అది ఫస్ట్ది. సెకండ్ వన్ వచ్చి ప్రాంప్ట్నెస్, అంటే త్వరగా మన వర్క్ ఏంటి దాన్ని కరెక్ట్ టైంలో ఇన్ టైంలో దాన్ని మనము కంప్లీట్ చేయాలి. సో థర్డ్ వన్ వచ్చేసి అక్యురసీ అంటే ఖచ్చితత్వం. సో మనం రిపోర్ట్ ఇచ్చేటప్పుడు దాన్ని ఖచ్చితంగా ఇదే రిపోర్ట్ అని మనం చెప్పగలిగే అంత ఉండాలి. సో అది అక్యురసీగా ఉండాలి రిపోర్ట్ అనేది. అండ్ కాన్ఫిడెంట్, రిపోర్ట్ పైన మనకు కాన్ఫిడెంట్ ఉండాలి. సో టెస్ట్ చేసిన ఆ ప్రొసీజర్ కానీ ఆ పేషెంట్కి ఎలా ఉంది కండిషన్ అని మనం కాన్ఫిడెంట్గా ఉండగలగాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఒబీడియంట్, పేషెంట్ అటెండర్స్తో మనం ఒబీడియంట్గా ఉండాలి. ఒబీడియంట్ అంటే విధేయత. సో మనం పేషెంట్కి శాంపుల్ తీసుకునేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళ ఏం టెస్ట్ చేస్తున్నాం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ టెస్ట్ చేయాల్సింది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఒబీడియంట్గా విధేయతగా వాళ్ళకి ఆన్సర్ చేయాలి. ర్యాష్గా ఉండొద్దు పేషెంట్ అటెండర్స్ దగ్గర. సిక్స్త్ వన్ వచ్చేసి సిన్సియారిటీ, మనం వర్క్కి టైంకి వచ్చే విషయంలో కానీ వర్క్ని మెయింటైన్ చేసే విషయంలో వర్క్ చేసే విషయంలో కానీ అది సిన్సియర్గా ఉండాలి. కొన్ని రిపోర్ట్స్ ఏంటంటే మనం గెస్ చేసి ఇవ్వగలిగే అంత కెపాసిటీ ఉండొచ్చు, కానీ మనం గెస్ చేసి రిపోర్ట్ ఇవ్వద్దు. కంపల్సరీగా టెస్ట్ చేసి అది మాత్రమే మనం రిపోర్ట్ ఇవ్వగలగాలి. అలా సిన్సియర్గా మనం వర్క్ చేయాలి. సెవెంత్ వన్ వచ్చేసి కంటిన్యూ ఎడ్యుకేషన్. ల్యాబ్ టెక్నీషియన్లో కంటిన్యూ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ముందు హెచ్బి టెస్ట్ ఓల్డ్ మెథడ్లో ఎలా చేసేవాళ్ళు, ఒక శాక్లిస్ హిమోగ్లోబిన్ మీటర్ ఉంటుంది, పిపెట్ ఉంటుంది. దాని ద్వారా మనకు ఓన్లీ హెచ్బి ఎంత ఉంటుంది అనేది మాత్రమే తెలుస్తుంది. కానీ ఇప్పుడు సిబిపి అనలైజర్ అనేది వచ్చింది. సో మనకు రోజులు గడిచిన కొద్దీ చాలా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి మనం కంటిన్యూ ఎడ్యుకేషన్ చేసిన దాన్ని బట్టి ఆ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, కొత్త ఎక్విప్మెంట్స్ ఏమొచ్చినాయి అని తెలుసుకుంటాం కదా. సో ల్యాబ్ టెక్నీషియన్లో కంప్లీట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి స్టాండర్డ్స్. ల్యాబ్లో ఏసీ ఎంత టెంపరేచర్ ఉండాలి, మిషన్స్ ఏ స్టాండర్డ్లో ఉండాలి, క్వాలిటీ కంట్రోల్స్ పెడుతున్నామా లేదా, మైక్రోస్కోప్ మెయింటైన్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టాండర్డ్స్ అంటే. సో మనము ఫ్రిడ్జ్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాము, ల్యాబ్లో ఉండే ఎక్విప్మెంట్స్ అన్నిటిని ఎలా స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనము డ్యూటీకి వచ్చిన తర్వాత ఆ క్వాలిటీ కంట్రోల్స్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతే మనం కంట్రోల్స్ రన్ చేసిన తర్వాత దాన్ని మనం మిషన్ని యూజ్ చేయాల్సింది ఉంటుంది. లేకపోతే కరెక్ట్ అక్యురసీ రిజల్ట్ అనేది రాదు. కాబట్టి స్టాండర్డ్స్ అనేది కంపల్సరీ టెక్నీషియన్ చూసుకుంటూ ఉండాలి. అండ్ నైన్త్ వన్ వచ్చేసి ల్యాబ్ మెయింటెనెన్స్ వచ్చేసి క్లీనింగ్. ఎక్విప్మెంట్స్ పైన దుమ్ము ఉందా, ఎక్విప్మెంట్స్ ఎలా ఉంది, నీట్గా ఉందా లేదా అది మెయింటైన్ చేయాలి. మైక్రోస్కోప్ పైన కవర్ ఉంటుంది, ఆ కవరే యూజింగ్ తర్వాత వేయాలి. సో ఇలాంటి మెయింటెనెన్స్ ఉంటుంది. సో ల్యాబ్ ఎప్పుడు కానీ స్టెరైల్గా నీట్గా ఉండాలి, అది ల్యాబ్ మెయింటెనెన్స్. అండ్ 10th వన్ వచ్చేసి సేఫ్టీ ప్రొసీజర్స్. ఒక టెక్నీషియన్గా సేఫ్టీ ప్రొసీజర్స్ ఏముంటుంది. సో యాప్రాన్, గ్లౌజెస్, మాస్క్, స్పెట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా శాంపుల్ తీసినప్పుడు కళ్ళలో పడవచ్చు కాబట్టి ల్యాబొరేటరీ స్పెట్స్ వేరే ఉంటుంది. సో స్పెట్స్ తీసుకోవాలి. యాప్రాన్ పైన ఎలాంటి స్పెసిమన్ అనేది మన పైన పడకుండా యాప్రాన్ అనేది మెయింటైన్ చేయాలి. మాస్క్ అనేది స్మెల్ వస్తుంది కాబట్టి ల్యాబ్లో రియేజెంట్స్ కానీ స్పెసిమన్స్, శాంపుల్స్, సో అలాంటివి నుండి మనం సేఫ్టీగా ఉండడానికి కోసం మాస్క్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం సేఫ్టీ ప్రొసీజర్స్లో కళ్ళల్లో ఏమైనా పడ్డప్పుడు మనము
ఐ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. కాబట్టి ఐ వాష్ అనేది మనం ఎప్పుడు రెడీగా ఉంచుకోవాలి. అలాంటి సేఫ్టీ ప్రొసీజర్స్ అనేటివి ఫాలో అవ్వాల్సింది ఉంటుంది. ఒక టెక్నీషియన్ కంపల్సరీగా ఈ 10 అనేది ఖచ్చితంగా పాటించాలి. ఈరోజు ఇది అంతా తెలుసుకున్నాం కదా మనం ల్యాబొరేటరీ ఎథిక్స్ గురించి. ఈ 10 కమాండ్మెంట్స్ అనేది టెక్నీషియన్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సింది ఉంటుంది. పంక్చువాలిటీ, ప్రాంప్ట్నెస్, అక్యురసీ, కాన్ఫిడెంట్, ఒబీడియంట్, సిన్సియారిటీ, కంటిన్యూ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్, ల్యాబ్ మెయింటెనెన్స్, సేఫ్టీ ప్రొసీజర్స్. సో దీని గురించి తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ల్యాబొరేటరీ మెడిసిన్ గురించి మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.